అసలు నేపాల్ ఎన్నడూ చవి చూడని ఒక వింత ఏంటంటే 17 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంట్ తోటి 15 మంది ప్రధానులు వచ్చారు తక్కువ టైంలో. 15 మంది. అరే అంటే ఎంత, ఇప్పుడు అందులో మావోయిస్టులు ఉన్నారు, అందులో కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, సోషలిజం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, నేపాల్ని అద్భుతమైన ప్రాంతం చేయాలని భావించే వాళ్ళు ఉన్నారు, సమానత్వం సాధించాలన్నారు. అసమానతలు అనేది అతిపెద్ద ఇష్యూ. నేపాల్లో ఈ అసమానతలు ఉండడానికి ఒకటి భౌగోళిక ప్రాంతం అట్లా ఉండడం అయితే, రెండోది వీళ్ళు సృష్టించిన అసమానత. కఠ్మండీకి మిగతా ప్రపంచానికి సంబంధమే లేదు, ఎక్స్క్లూడెడ్ వాళ్ళు. అంటే మనకు కూడా కొన్ని ప్రాంతాలకి కనీసం కరెంట్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్ అనుకుంటాం మనం. ఛత్తీస్గఢ్కి ఏముంటుంది ప్రపంచం, అడవి లేకపోతే ఏముండదు. ఆదిలాబాద్ మన దగ్గర జ్వరాలు వస్తుంటాయి, 2000 మంది చనిపోతున్నారు డామ్మని. ఎవరు పట్టించుకుంటారు? చెంచులు ఉంటారు నల్లమలలో, ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ సిస్టమే నేపాల్ అనేది హిమాలయాల సానువులు కాబట్టి ఈ హిమాలయాల వెంట ఉండే జాతులను అసలు గమనించినోడే లేదు. అరే ఎట్లాగా సార్, ఒక మాట, సమాజం బాగుండాలని లేదా అభివృద్ధి ఆల్టర్నేట్ అభివృద్ధి నమూనా అని చెప్పిన కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు వైఫల్యం చెంది ఇప్పుడు అంటే మాటలు వేరు చేతలు వేరు. అది ఇష్యూ. ఏమి ఇష్యూ అంటే మావోయిస్టులు నేపాల్ సమాజంలో ఒక ప్రజాస్వామ్యం, ఎందుకంటే రాచరిక సమాజం నుంచి వచ్చిన ఒక వారసత్వాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రజాస్వామ్యీకరించి సమాజాన్ని అసమానతలు తొలగించి దేశీయ సంపదను వృద్ధి చేయడం, దేశీయ పద్ధతులు అవలంబించడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరి కోసం జరుగుతుంది? యాక్చువల్ స్ట్రక్చర్ ఏంది? ఇప్పుడు నేను చెప్పిన నెపో కిడ్స్ ఏం చేస్తారు? క్రోనీ క్యాపిటలిజం. ఎవరికి పోతుంటాయి? చైనా పెట్టుబడులు ఉంటాయి. ఒక అవినీతిలో $70 మిలియన్ల అవినీతి జరిగితే నేపాల్లో ఏమన్నట్టు అది $70 మిలియన్లు డాలర్ల రూపంలో, అది కూడా ఇక మీరు అంటే దానికి మళ్ళీ 80 రెట్లు 90 రెట్లు ఎచ్చవేయాలి. అంటే ఒక్క అవినీతి బయటపడ్డది. అది అట్లాంటి 10 అవినీతులు బయటపడ్డాయి, బయట పెట్టిండ్రు జనాలు. ఇవన్నీ ఇప్పుడు ఈమె సుశీలకు కూడా ఒక అవినీతిని బయటపెట్టిన శిక్షేసిన చరిత్ర ఉంది ఆమె కూడా. అంటే మొత్తం స్ట్రక్చర్లో వీళ్ళు భిన్నంగా లేరు. కబుర్లు చెప్పిందేమో సోషలిస్ట్ రాజ్యం స్థాపించుదాం, సమానత్వాలు సాధిద్దాం, లేదంటే దేశీయ అభివృద్ధి నమూనాలు చేద్దాం, మన స్వావలంబన సాధించుకుందాం, ఇట్లాంటివన్నీ చెప్పినారు మావోయిస్టుల ఎజెండాలో ఉంటుంది. ఒక నేపాల్ లాంటి వెనుకబడ్డ సమాజాన్ని ఒక నిరంకుశ పెట్టుబడిదారీ విధానం కింద భూస్వామ్య సామాజిక స్థితిగతుల కింద నలుగుతున్న సమాజాన్ని ఒక అద్భుతమైన దాన్ని చేస్తాము అనే వచ్చినారు వాళ్ళు. సాయుధ పోరాటం చేసినారు. 17,000 మంది చనిపోయినారు. 17,000 మంది 10 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున చనిపోయినారు. అంటే ఇట్లా వచ్చింది కూడా 2-3 ఏళ్లలో ప్రశ్న. ఏం ఫలితం? 17,000 2-3 ఏళ్ళే. అంటే పవర్ కరప్ట్ చేస్తుంది. పవర్ కరప్ట్ చేస్తారే కానీ నిజం చేసినారు. వీళ్ళు మావోయిస్టులుగా ఉన్నవాళ్ళు కూడా పవర్ కరప్ట్ చేస్తారని నిజం చేసినారు ఆచరణలో. కనుక ఏమైపోయింది, ఇప్పుడున్న మూమెంట్కి మూలం కూడా అదే. టోటల్ రాజకీయ అచేతన స్థితి అంటాం. ఇప్పుడు ఏ పార్టీని అనేది తీసుకోరు. కాంగ్రెస్ ఎన్నుకొని చూసినారు, ఈ యునైటెడ్ కమ్యూనిస్టులను, ఓలీ లాంటి పార్టీల వాళ్ళని ఎన్నుకొని చూసినారు, ప్రచండని కూడా మావోయిస్టులను కూడా, బాబురాం భట్టారాయ్ కూడా అందరూ చూసారు, అందరినీ చూసారు. ఏది వాళ్ళకి ఆశ ఏది? ఒక అచేతన స్థితికి పోయింది. అసలు పొలిటికల్ స్ట్రక్చర్ నమ్మే స్థితే పోయింది. దురదృష్టం ఏంటంటే ఒక రాచరిక పాలన నుంచి వచ్చి డెమోక్రటిక్ స్పేస్ని సంపాదించి దానికోసం ఒక కంబైన్డ్ ఉద్యమం జరిగింది. నేపాల్లో అతిపెద్ద ప్రజా ఉద్యమం అంటే, ప్రజా వెల్లువ అంటే 15లో మళ్ళీ మార్పులు జరిగాయి రాజ్యాంగానికి సంబంధించి. అతిపెద్ద ప్రజా వెల్లువ అంటే ఐక్య సంఘటన ద్వారా మావోయిస్టులు నడిపించింది దాన్ని. కానీ అన్ని పార్టీలు కలిసి చేసింది రాజ్యాంగంలో మళ్ళీ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని నేపాల్ని చేసినారు. 7 పాలక మండళ్ళు పెట్టినారు ఫెడరల్ కనుక. 7 పాలక కేంద్రాలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించినారు. 15 నుంచి ఇప్పుడు ఎంత 10 ఏళ్ల కాలం. 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే పతనం. ఈ పతనానికి కారణం ఏమిటి అంటే వీళ్ళు మొత్తం దక్షిణాసియా కావచ్చు, మన చుట్టూ ప్రపంచం కావచ్చు, అన్నీ మీరు గమనిస్తే అంతిమంగా క్రోనీ క్యాపిటలిజం, నిరంకుశమైన క్యాపిటలిజంతో పాటు, అంటే ఇది జార్గాన్ కాదు, బయటి పెట్టుబడులు, విదేశీ పెట్టుబడుల పెత్తనం, ఈ విదేశీ పెట్టుబడుల కోసం ఇక్కడి పంచమ దళాలు, ఇక్కడి యంత్రాంగాలు, ఇక్కడి గవర్నమెంట్లు పనిచేయడం అనేది అంతిమ సూత్రం.
ఏ మార్పు మావోయిస్టులు తీసుకురాలేదు. కారణం ఏమిటంటే వాళ్ళకి ఎజెండానే లేదు. అది వాళ్ళ ఎజెండాల్లో అయిందంటే వాళ్ళు కూడా దీంట్లో కలిసిపోవడం, కలిసిపోయి అవినీతి పరులైనరు, కలిసిపోయి వాళ్ళ దాన్ని ఏమంటారు బంధుప్రీతికి లోనైనరు, కలిసిపోయి పతనమైనరు, కలిసిపోయి నాశనం అయినరు. ఇక్కడ సార్ చైనా దేశం ప్రస్తావన కూడా వచ్చింది. మనం తియన్మెన్ స్క్వేర్ ఘటన బహుశా 80s జరిగిన ఈ సంఘటన అది తిరుగుబాటు కిందన లెక్క. కొంతవరకు ఒప్పుకోరు కానీ తిరుగుబాటే. నేను పోయం రాసిన దాని మీద పోయంలో 2 చరణాలు చెప్పండి, ఏం రాశారో. డ్రాగన్ నీ ముఖం మీద ఉంచుతాను రాసిన. అప్పుడు చైనా అంటే భక్తి ఉంటుంది కదా మనకి, తినమని నాటికి కూడా భక్తి ఉండేది కదా. కానీ ఇక చైనా రంగు బయటపడుతున్నా కొద్ది, అది క్యాపిటలిస్ట్ మోడ్లోకి పోతున్నా కొద్ది ఇక దాని మీద పోతుంటాయి. అంతకుముందు ఉన్న చరిత్ర ఒకటి ఉంటుంది కదా, రాడికల్స్ ఉండేది చైనాలో, సాంస్కృతిక విప్లవం అన్నిటి ఒకప్పుడు. కానీ చైనా ఆ ఘటనను ఎట్లా ఓవర్కమ్ చేసి ఇవాళ అమెరికాతో పోటీపడే స్థితికి వచ్చింది? మరి చైనా అవలంబించిన పద్ధతులు అంటాం కదా, మీరు చైనాలో అడుగుపెట్టిన తర్వాత అంటే స్వావలంబన దేశీ పద్ధతులు అంటే దేశీయ పద్ధతులు అంటాం కదా, లేదా దేశాన్ని మన పద్ధతుల ద్వారా మన ఆర్థిక వ్యవస్థని మన వాటిని నిర్మించుకోవడం ఉంటుంది కదా, అది చైనా. ఇవాళ చైనాని బీట్ చేసేవాళ్ళు లేదు. ఎందుకు తెలుసా? అట్లంటే చైనాలో పెట్టుబడులు లేవా, చైనా ఎగుమతులు లేవా, చైనా బయటికి పోతలేదా, అన్నీ ఉన్నాయి. క్యాపిటలిస్ట్ మోడ్ ఉంది. కానీ దేశంలో ఉన్న మానవ వనరులని మొత్తం ఉపయోగించుకొని బల్క్ ప్రోడక్ట్ సాధించడంలో ఫస్ట్ అంజవేసింది. చైనా సొసైటీ, నల్లమందు బాయిలు అనే చైనా సొసైటీ 2 రెవల్యూషన్స్ చూసింది. ఒకటి మావో ఆధ్వర్యంలో రెవల్యూషన్ చూస్తే, తర్వాత వచ్చిందంతా కూడా ఆర్థిక విప్లవం. సరే సంస్కరణలు మనం వ్యతిరేకిస్తామా, అది పెట్టుబడిదారు దేశమైంది, అది వేరే విషయం. కానీ వాళ్ళ మొన్న జరిపిన ప్రదర్శన చూస్తే ప్రపంచం గజ్జున వనుక. అమెరికానే భయపడ్డది. అమెరికా భయపడుతుంది, నేచురల్లీ భయపడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని అమెరికా మీద ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అణ్వాయుధాలను తీసుకుపోయి అక్కడ వేసే క్షిపణి ఉంది వాళ్ళ దగ్గర. అది ప్రదర్శించినారు వాళ్ళు. అంటే ఆయుధ సంపత్తి తీసుకుంటారా, తర్వాత పరేడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఉత్పత్తులు చూసుకుంటారా, ఎగుమతులు చూసుకుంటారా, దిగుమతులు చూసుకుంటారా, జీడిపీలు చూసుకుంటారా, అసలు అర్బనైజేషన్ చూసుకుంటారా, మీరు ఏ ప్రమాణాలు చూసుకున్నా కూడా ఇది చాలా నెంబర్ 1. అమెరికా డొల్లా. చైనా అనేది వల్ల ది రియల్ డెవలప్మెంట్లో ఉంది. అదేం కమ్యూనిస్ట్ దేశం కాదు, అది క్యాపిటలిస్ట్ మోడ్లోనే ఉంది. కానీ చైనా పాపులేషన్ని ఉపయోగించుకొని ఒక బల్క్ ఉత్పత్తుల మీద ఆధారపడి ఎగసిన దేశం అది. అట్లాంటిది ఇక్కడ అసలు ఎవరికి అసలు దేశీయమైంది, దానికి తోడు నేపాల్ లాంటి దేశాలు జరిగిన IMF అనేది అంటే నిజానికి కాంప్లెక్స్ ఆఫ్ పాపులేషన్. అంటే చైనాలో దరిద్రం లేదా, ఉంటుంది. చైనాలో గ్రామాలు లేవా, ఉంటాయి. గ్రామాలకి దానికి లేవా అంటే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్స్క్లూడెడ్ పీపుల్ అంటాం కదా, వాళ్ళని అసలే ఇడిచిపెట్టేసినారు, వాళ్ళ జోలికి పోలేదు. దానితోడు IMF ఒప్పందాల వల్ల జరిగిన పరిణామం ఏంటంటే నేపాల్లో కనీసమైన సంక్షేమాలు అంటాం కదా, మన దగ్గర భారతదేశంలో కూడా ఉంటాయి కదా, పెన్షన్లను, వాడు చచ్చిపోతాడేమో 4 డబ్బులు ఇస్తాననేది ఉంటాయి కదా, అవి దాన్ని అంటాం కదా మనం, అది ఒక మార్గము అనేది. సంక్షేమ స్టేట్ అనేది ఒక మార్గం. అంటే మనము ఈ పెట్టుబడిదారీ విధానాలన్నీ అంతరాలన్నీ విపరీతంగా పెరుగుతున్న క్రమాలలో అంతరాలు విపరీతంగా పెరుగుతుంటాయి, అసలు మనం ఊహించని స్థాయిలో ఉంటాయి. ఒక 10% జనాభాకు మొత్తము జీడిపీలో సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. 90% జనాభాకు 3% కూడా ఉండదు. ఇట్లా ఉంటాయి కదా లెక్కలు. ఈ లెక్కల దాంట్లో ఈ అంతరాలు తొలగించడానికి సంక్షేమ రాజ్యం అనేది ఉపయోగపడుతుంది అనేది ఒక లెక్క. కానీ ఉన్నది కూడా పోయింది నేపాల్లో. అంటే ఎంత ఫ్రస్ట్రేషను డిస్ట్రెషను అంటే వచ్చిందంటే, తర్వాత ఒక వైబ్రెంట్ సొసైటీ అసలు వాళ్ళని ఒక కార్నర్కు నెట్టేసిన, దాని ఫలితమే నిన్నటి రెవల్యూషన్. చైనా సరే అది ఏమన్నా కావచ్చు, దానికి ఏ ముద్ర వేసినా కూడా ఇవల్ల నంబర్ 1 కంట్రీ చైనా. మనము థర్డ్ ఫోర్స్ ఇట్లా అంటాం కదా, జర్మనీ అది ఇదని లెక్కలు చెప్తుంటాం కదా, ప్రపంచంలో జీడిపి ఉన్న నంబర్ 3 అంటుంటాం కదా, మనము 5 బిలియన్ కోట్లకు పోతామని. చైనా ముందు మనము లెక్క పెడితే 5వ వంతు కూడా లేదు మనకి.